అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తుంది, సిటీలో ఎలా నడుస్తుంది, సిటీ అవుట్కట్స్లో ఎలా నడుస్తుంది, ప్రజెంట్ ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అదే విల్లాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే కొంత మీకు అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బులు ఎక్కువ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ల్యాండ్ కొంటే ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ప్లాట్ కొంటే ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్లాట్ కొంటే ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, విల్లాస్ కొంటే మనం ఉండడంతో పాటుగా మన విల్లాస్ రేట్లు కూడా పెరగాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క చిన్న డౌట్లో నుంచి నేను మిమ్మల్ని బయట తీసుకొద్దామని ప్రజెంట్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుందని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేది తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మన శాలరీస్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరైనా సరే వ్యాపారంలో వచ్చే లాభాలు ఎంప్లాయ్ చేస్తే వచ్చే శాలరీస్ పెరగాలంటే వాటిలో డబ్బు ఎక్కువ అవ్వాలంటే చాలా కష్టము. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయి. అదేవిధంగా మన తాతలు మన తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్స్ కొనబట్టి రోజున రేట్లు పెరగబట్టి మనం ఎంత హ్యాపీగా ఉన్నామో, సో అదేవిధంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మంచి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నా ఇంటెన్షన్ ఒకటే, మీరందరూ కూడా ఏదో నేను చెప్పే సలహాతోనో మీకున్న తెలివితేటలతో నేను చెప్పే సలహాతో ఏదైనా మీకు ఉపయోగపడి మీరు కూడా అలా ల్యాండ్లు కొని విల్లాలు కొని ప్లాట్లు కొని నా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉపయోగపడి మీరు బాగుంటే అదే నాకు చాలు. సో ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఎలా నడుస్తుందో మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇద్దామని హైదరాబాద్ మ్యాప్ వేసి అవుటర్ రింగ్ రోడ్ వేసి దాని చుట్టూ ఏ హైవేలు ఎలాగెళ్తున్నాయి, ఈ హైవేల్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఇద్దాము. సో మీకు ఏంటంటే మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ అయితే మీకు ఇంకా మంచి జరుగుతుందనే ఆలోచనతో నేను మీకు చెప్పబోతున్నాను. సో ప్రస్తుతం అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంచెం స్తబ్దతగా ఉన్నటువంటి మాట వాస్తవము. ఉన్నప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఇట్లా ఉంటుంది, మరి తెలుగు స్టేట్లోనైతే ఇంకా ఇట్లా ఉంటుంది. సో అది ఇప్పుడు కొనుక్కునే వాళ్ళ ఇప్పుడు తగ్గింది కాబట్టి కొనుక్కునే వాళ్ళ మార్కెట్, రేజ్ అయితే అమ్ముకునే వాళ్ళ మార్కెట్ మనకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళ మార్కెట్ కాబట్టి మీరు కంపల్సరీగా ఇప్పుడే కొనండి. సో ఏ లొకేషన్లో ఏ విధంగా రేట్లు రన్ అవుతున్నాయి అది హైదరాబాద్ మ్యాప్ వేసి అవుటర్ రింగ్ రోడ్ మ్యాప్ వేసి ఏ హైవే ఎటు ఉంది, ఏ హైవేలో ఏ విధంగా రియల్ ఎస్టేట్ వస్తుంది, ఏ ప్రాజెక్టులు వస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒకసారి తెలుసుకోండి. ముందు మనం హైదరాబాద్ సరౌండింగ్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీకు ఇప్పుడు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఏ విధంగా ఉంటుంది, దానికి హైవేస్ ఏ విధంగా ఉంటాయి, 11 హైవేస్, ఇప్పుడు ఏ హైవేలో ఏ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలో నేను మీకు ఒక మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. హైదరాబాద్కి నార్త్లో మనకి నాగ్పూర్ హైవే ఉంటుంది. అంటే మనకి NH-44 మనకి ఇండియాకి సెంటర్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్తుందన్నమాట. అదే హైవే NH-44 కింద కన్యాకుమారి, పైన మనకి కాశ్మీర్ వరకు అనమాట. ఇప్పుడు మన హైదరాబాద్లో మనం చెప్పుకోవాలంటే ఇది కింద సౌత్లో బెంగళూరు హైవే అంటాము, బెంగళూరులో వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఇటైతే నాగ్పూర్ ఏమంటాము, నాగ్పూర్ వెళ్ళి మనకి కాశ్మీర్ వెళ్తుంది కాబట్టి. సో దీనికి NH-44 అంటాం మనం. సో ఇటు బెంగళూరు నుంచి వచ్చేసి హైదరాబాద్లో నుంచి పైకి వెళ్తుంది అనమాట. సో అదేవిధంగా హైదరాబాద్ ఈస్ట్లో మనకి విజయవాడ హైవే ఉంటుంది, ఇది NH-65 అంటాము. సో వెస్ట్లో మనకి ముంబై హైవే ఉంటుంది, హైదరాబాద్లో నుంచి బయటకు వెళ్తుంది అనమాట. సో అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకి సాగర్ హైవే ఉంటుంది, ఇది సాగర్లో నుంచి మనకి నాగార్జున సాగర్ వెళ్ళి గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇది కూడా శ్రీశైలం హైవే ఉంటుంది ఇక్కడ,
ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది. అదేవిధంగా ఇది షాద్ నగర్ హైవే. ఈ షాద్ నగర్ హైవే తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ చేవెళ్ళ హైవే ఉంటుంది. ఇది మనకి గుల్బర్గాలోకి వెళ్తుందన్నమాట. ఇది ఏదైతే ఇది మనకు బెంగళూరు హైవే ఉంటుంది, అంటే శంషాబాద్, షాద్ నగరు, ఇలాగా జడ్చర్ల, కర్నూలు, అనంతపూర్, బెంగళూరులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకి వికారాబాద్ వెళ్ళి ఇది చేవెళ్ళ హైవే. ఇది చేవెళ్ళ వెళ్ళి అక్కడ నుంచి వికారాబాద్ వెళ్ళి తాండూరు మీద నుంచి మనకి గుల్బర్గా వెళ్తుంది అనమాట, కర్ణాటకలో వెళ్తుంది. అదేవిధంగా ఇది ఇక్కడ మనకు శంకరపల్లి కూడా హైవే వచ్చేసి ఇట్లా కలుస్తుంది దీంట్లోకి. సో శంకరపల్లిని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనము శంకరపల్లి హైవే అంటే మీకు శంకరపల్లి హైవే అనలేము దాన్ని. శంకరపల్లిలో ప్రజెంట్ మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మనం శంకరపల్లి గురించి కూడా మాట్లాడుకుందాం. సో శంకరపల్లి అనేది మనకు శంకరపల్లి వెళ్ళిన తర్వాత శంకరపల్లి ఇట్లా మనకు శంకరపల్లి ఒక జంక్షను. సో ప్రజెంట్ శంకరపల్లి పాయింట్ నేను చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకు శంకరపల్లి గురించి మాట్లాడుకోవాలి కాబట్టి. సరౌండింగ్స్లో ఇప్పుడు శంకరపల్లి సరౌండింగ్స్లో ఇక్కడ మనకు మంచి రియల్ ఎస్టేట్ రన్ అవుతుంది కాబట్టి. సో అదేవిధంగా ముంబై హైవే అనగానే మనకు ముత్తంగి దగ్గర దిగుతుంది. ముత్తంగి దగ్గర నుంచి మనకి సంగారెడ్డి వెళ్ళి సంగారెడ్డి నుంచి సదాశివపేట వెళ్ళి సదాశివపేట నుంచి జహీరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి కర్ణాటకలో వెళ్తుంది. సో ఇది ముంబై హైవే. ఇక్కడ నుంచి సోలాపూర్, తర్వాత పూణే, తర్వాత ముంబైతో అక్కడ వరకు కట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఇది నర్సాపూర్ హైవే ఉంటుంది. ఇది మెదక్ వెళ్తుంది అనమాట. ఇది మెదక్ వెళ్ళి మళ్ళీ కర్ణాటకలోకి వెళ్తుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ నాగ్పూర్ హైవే. నాగ్పూర్ అయితే కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మళ్ళీ అట్లా మన స్టేట్ దాటుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తే మీకు కరీంనగర్ హైవేలో మనకు సిద్దిపేట, సిరిసిల్ల ఇట్లా మనకు ఇట్లా వెళ్ళి మళ్ళీ ఛత్తీస్గఢ్లోకి వెళ్తుంది అది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే వరంగల్ హైవే అనగానే మనకి వరంగల్, హన్మకొండ, ములుగులో నుంచి మనకి ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఈ హైవేలు మనకు ఉన్నాయన్నమాట. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మనం శంకరపల్లితో కూర్చుంటే 11 దాకా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. సో ఈ హైవేలలో ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు మనకి 165 కిలోమీటర్స్ 156 కిలోమీటర్స్ వస్తుంది. 156 కిలోమీటర్ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు. సో మనకి ఇట్లా చూసుకుంటే ప్రస్తుతం హెచ్ఎండిఏ మనకు దగ్గర హెచ్ఎండిఏ లొకేషన్లు అయితే మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయన్నమాట. హెచ్ఎండిఏ అనేది మనకు 30 కిలోమీటర్స్ రేడియస్లో దగ్గర ఒక 30 ఉండొచ్చు, 35 ఉండొచ్చు, ఒక దగ్గర 26 ఉండొచ్చు. ఇట్లా మనకు హెచ్ఎండిఏ లొకేషన్ ఉంటుందన్నమాట. హెచ్ఎండిఏ లొకేషన్ అనేది మనకి ఇట్లా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఇది హెచ్ఎండిఏ ఏరియా అనమాట. హెచ్ఎండిఏ మ్యాప్. హెచ్ఎండిఏ అనేది మనకు ఈ విధంగా హెచ్ఎండిఏ లొకేషన్ ఉంటుందన్నమాట, హెచ్ఎండిఏ ఏరియా. తర్వాత మనకు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది మళ్ళీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఇలా వస్తుంది. మనకు రీజనల్ రింగ్ రోడ్డు హెచ్ఎండిఏ లొకేషన్కి మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఈ విధంగా వచ్చి, అంటే హెచ్ఎండిఏ లొకేషన్కి ఇది హెచ్ఎండిఏ ఉంది కదా, తర్వాత RRR రీజనల్ రింగ్ రోడ్. సో ఇది హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేది ఇదే ఉంటుంది. ఇక లోపల మాట్లాడుకుంటే హైదరాబాద్ సిటీ ఉంటుంది, జిహెచ్ఎంసి. దీంట్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసితో పాటు రకరకాల కార్పొరేషన్స్ ఉన్నాయి, మళ్ళీ మున్సిపాలిటీలు ఉన్నాయి.
సో అవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హెచ్ఎండిఏ అనగా ఇప్పుడు హైదరాబాద్ అనగానే జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ, జిహెచ్ఎంసి అనేది ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది. దీంతో పాటు ఇంకా మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి, 10-12 వరకు. ఓకే, అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తో పాటుగా ఔటర్ రింగ్ రోడ్డు 156 కిలోమీటర్స్, దాని తర్వాత 30 కిలోమీటర్స్ రేడియస్, నియర్లీ 30, ఒక దగ్గర 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 36 ఉండొచ్చు. ఓకే, సో నేను ఇది కూడా మార్చేస్తాను. అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్స్ అనుకోండి అటు ఇటుగా. సో దానికి ఇంకొక 30-35 కిలోమీటర్స్ రేడియస్లో మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ మీకు నేను హెచ్ఎండిఏ లొకేషన్ని మార్క్ చేయడానికి కారణం ఏంటంటే, హెచ్ఎండిఏ ప్లాట్లు కొనేవాళ్ళు ఈ మధ్యలోనే కొనాలి. ఈ తర్వాత మళ్ళీ డిటిసిపికి వెళ్ళాల్సిందే. అది ఫ్రీ జోన్ అంటారు మామూలుగా. ఏదైతే మాస్టర్ ప్లాన్, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ఏదైతే డిజైన్ చేయబడిందో దీంట్లో 12 జోన్లు ఉంటాయి. R1, R2, R3, R4. తర్వాత కన్జర్వేషను, పెరి అర్బను, ఫారెస్ట్ జోన్ అంటారు, ఇండస్ట్రియల్ జోన్ అంటారు, రకరకాల జోన్లు మనకు ఉన్నాయన్నమాట. సో ఏదైతే మనకు ఇది ఉన్నదో, నేను అందుకని హెచ్ఎండిఏ మ్యాప్ లొకేషన్స్ ఇవన్నీ కూడా నేను మీకు వేయడం కారణం అంటే, ప్రత్యేకంగా హైదరాబాదు రియల్ ఎస్టేట్ హెచ్ఎండిఏ ప్లాట్లు కొనాలంటే మనకు ఈ లొకేషనే దొరుకుతాయి. తర్వాత మనకు ఈ లొకేషన్లోకి వచ్చేసరికి రీజనల్ రింగ్ రోడ్ వస్తుందన్నమాట. సో రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని చెప్పేసి రేట్లు ఇస్తున్నారు. సో దాని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ఇప్పుడు మీకు అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను. నేను ముంబై హైవేలోనైతే సంగారెడ్డి వరకు మనకు సంగారెడ్డి కొంచెం అటు ఇటుగా హెచ్ఎండిఏ లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ లొకేషన్ అయితే మనకి దగ్గర దగ్గర చౌటప్పల వరకు ఉంటుందన్నమాట. ఇది ఈ సరౌండింగ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ప్లాట్లోనైతే మీరు హెచ్ఎండిఏ ప్లాట్లోనైతే ఎక్కడి నుంచి ఇక్కడ వరకు చేయాలి, డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్లోనైతే ఎక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ జోన్ ఎక్కడ ఉంటుంది, తర్వాత డిటిసిపి జోన్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు నేను ఇప్పుడు క్లారిటీ చేయబోతున్నాను అనమాట. విజయవాడ హైవే వెళ్తే మీకు చౌటప్పల దగ్గరలో మీకు హెచ్ఎండిఏ లొకేషన్ ఉంటుంది. చౌటప్పల లోపలైతే మీకు హెచ్ఎండిఏ ప్లాట్లు సేల్ అవుతాయి. హెచ్ఎండిఏ లొకేషన్ కాబట్టి అక్కడ ఆ లొకేషన్లో మీరు హెచ్ఎండిఏ ప్లాట్లు కొనవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికైతే మీకు రీజనల్ రింగ్ రోడ్ జోను, అది ఫ్రీ జోన్ కాబట్టి డిటిసి ప్లాట్లే ఉంటాయన్నమాట. అదేవిధంగా ముంబై హైవేలోకి వచ్చేసరికి ఇటువైపు షాద్నగర్ హైవే వచ్చేసరికి షాద్నగర్ వరకు మీకు హెచ్ఎండిఏ ప్లాట్లు దొరుకుతాయి. ఆ పైన ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు డిటిసిపి ప్లాట్లే కొనాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ముంబై హైవేలో వచ్చేసరికి ఇక్కడ సంగారెడ్డి వరకు మీరు హెచ్ఎండిఏ ప్లాట్ల వరకు కొనాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంగారెడ్డి దాటిన తర్వాత డిటిసి ప్లాట్లే కొనాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ చూస్తే జడ్చర్ల వరకు మన ఏదైతే నాగ్పూర్ హైవే ఉందో అక్కడ మీరు జడ్చర్ల వరకు మీరు హెచ్ఎండిఏ ప్లాట్లు కొనగలరు. అక్కడ నుంచి డిటిసిపి ప్లాట్లే మీరు కొనవచ్చు అనమాట. సో ఈ చిన్న హైవేస్ అనేవి ఇంకా కూడా లేట్ అవుతుంది కాబట్టి, అంత టైం లేదు కాబట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఇక్కడ శ్రీశైలం హైవే ఉంటుంది. శ్రీశైలం అయితే మీకు కడతాల దగ్గర వరకు హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉంటాయి. అక్కడ నుంచి అమంగలు, కల్వకుర్తి వరకు మీకు డిటిసిపి ప్లాట్లే కొనాల్సి వస్తుంటుంది. సో ఇక్కడ సాగర్ హైవేలో మీకు ఇబ్రహీంపట్నం వరకు హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉంటాయి. తర్వాత అక్కడ నుంచి మీకు డిటిసిపి ప్లాట్లే కొనాల్సి ఉంటుంది అనమాట. సో ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు ప్లాట్లు కొనండి, ఫ్లాట్లు కొనండి, ల్యాండ్ కొనండి. ఈ లోపలే కొంటే మీకు అతి తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా బాగా అంటే ఇప్పుడు ఈ హైవేస్ నుంచి మనకు యాక్చువల్లీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రన్ అవుతుంది అంటే కారణం, ఇటువైపు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే పాపులేషన్ ఉంటుందో హై ఇన్కము, మిడిల్ ఇన్కము, లో ఇన్కమ్ గ్రూప్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో పాటుగా ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి సిటీస్ ఉన్నాయి. ఇటువైతే ఈస్ట్ నుంచి అయితే విజయవాడ నుంచి వస్తారు. ఇక్కడ విజయవాడ, నందిగామ, జగపేట, కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్ ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు అనే వాళ్ళు ఈ హైవేలలోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మక్కువ చూపిస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ లొకేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ లొకేషన్లో ప్లాట్ ఉంటే బాగుంటుంది. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది ఒక 2 హైవేల్లో బాగా జరుగుతుంది.